పౌలుని ఏమంటున్నారు తెలుసా? నరహంతకుడా, దైవజనుడండి, నరహంతకుడా, నీ వలన ఈ ప్రమాదం. నువ్వు ఆ రోజు నీ వలన 276 మంది సావకుండా బతికిపెట్టాం. కాదు, మమ్మల్ని దేవుడు వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని దేవుడు ప్రేమించాడు, నీ వల్ల కాదు ఇది, నువ్వే అసలు వీళ్ళందరూ సావటకారం నువ్వే అంటున్నారు అని. వీళ్ళందరూ ఎట్ట చూస్తున్నారు తెలుసా? ఎరో కరిసేసింది, వెళ్ళిపోతాడేమంట కాసేపటికి. కరిసిన చోట వాహపు వస్తుందా, విషం కక్కుతాడా, అడ్డం పడిపోతాడా, చచ్చిపోతాడని చూస్తున్నారంట. ఏమీ జరగట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విషపూరితమైన సర్పము కాటేసిన ఆ దైవజనుడికి ఏ హాని? నేను ఒక మాట అంటాను, ఇంతకీ ఆ దైవజనుడు ఆ విష సర్పాన్ని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడు? ఎవరి కోసం వెళ్ళి తెచ్చాడు? వారికి వెట్ట పుట్టించడానికి సలిమంట వేస్తున్నప్పుడు సలిమంటలో పొలలు తక్కువైనాయి అని వీరికి వేడి పుట్టించాలని పొయ్యిలు తీసుకొస్తే వీళ్ళకి దైవజనుడు కొన్ని సందర్భాలలో ప్రజలకు వెట్ట పుట్టిస్తున్నప్పుడు వాడి మీద విషం కాటు వేస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. దైవజనుడు ప్రజలకు వేడి పుట్టిస్తున్నప్పుడు, ప్రజలను ఆత్మ సంబంధంగా మొలుస్తున్నప్పుడు వాడి మీద కొన్ని విష సర్పాలు కాటు వేస్తాయి. డోంట్ కేర్.